ఆఫీస్ ఇక్కడే కావాలన్నారండి నాకు అన్నారు. అంటే నేనేంటి అనుకున్నా, అదే అంటారు స్వామి భక్తి అని. ఆ స్వామి భక్తి ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా అంటే గౌరవం, భక్తి గౌరవం రెండు. ఆ గౌరవం ఉన్న చోట కంపల్సరీగా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ వాళ్ళకి దక్కుతాయి. దానికి నిదర్శనం ఇదే. ఈరోజు ఆయన చేసిన లాస్ట్ గవర్నమెంట్లో మేము చేసిన పోరాటాలు గట్టిగా మాట్లాడితే ఏ స్టేషన్లో ఉన్నారమ్మా మీరు అని మాట్లాడేవారు అనమాట. ఇలాంటివన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అనిపిస్తుంటుంది. ఈరోజు అదే హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా అన్న రావటం నిజంగా చాలా సంతోషం. ఒక మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దిలావసు చేరుకున్నాయి. మళ్ళీ కార్పొరేషన్ ద్వారా, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా క్వార్టర్స్ కట్టాలా, లేకపోతే పోలీస్ హౌసింగ్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ వచ్చేటట్టుగా పీపీపీ మోడల్ ఏదైనా ఇవ్వాలా అన్నది ఒక ఆలోచన చేస్తున్నామంటే దాన్ని బట్టి మేము చేస్తాం. ఒకటి మళ్ళీ మేము వచ్చిన తర్వాత మోడల్ పోలీస్ స్టేషన్స్ కట్టాలి అనుకున్నాం. మళ్ళీ మేమేంటంటే ఒక ఇయర్లీ ప్లాన్ వేసుకుంటున్నాం. ఒక జాబ్ చార్ట్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగ ఒక ఇయర్లీ క్యాలెండర్ పెట్టుకుంటున్నాం. ఈ టైప్ ఇక్కడ ఇవి ముందు రెడీగా చేయాలి అలాగని చేసుకుంటున్నాం అనమాట. అలా ఒక ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పాత జిల్లాలకి బాగానే ఉంది ఎస్పీ ఆఫీసెస్, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసెస్. కానీ కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడిన వాటికి ఇప్పటి వరకు కూడా ఆఫీసెస్ కూడా లేవు ఎక్కడ కూడా. చాలామంది ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్స్ కూడా అద్దె బంగ్లాలో ఉంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎస్పీ ఆఫీసెస్ కూడా కట్టేదానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా చిన్ననాటి నుంచి నేను ఒక పోలీస్ అవ్వాలనే ఆశతో ఈరోజు నా అదృష్టం, నా కళ ఈ విధంగా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. గతంలో ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు గతంలో 2014 ముందు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనేకమైన కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మనం తెలంగాణలో చేసుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 తర్వాత నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మేడం గారు చెప్పినట్టు తర్వాత 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఈ 2 yearsలో నిన్న సిస్టర్ని కలిసినప్పుడు అదే అడిగాను, కుర్చీలో కూర్చోవటం కాదు, 2 సంవత్సరాలు ఉండటం కాదు, ఈ 2 yearsలో కూడా మన మార్క్ అనేది చూపించాలి. పోలీస్ వ్యవస్థలో మనం ఎన్ని వర్క్ చేయగలుగుతామో చూపించాలి. నాకు మీరు సహకరించాలని చెప్పి నేను కోరాను. దానికి మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. అలానే రేపు జరగబోయే ఈ వర్క్స్ అన్నిటికి కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, తర్వాత సిబ్బంది ఏదైతే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది ఉందో వాళ్ళందరి సహకారంతో తప్పకుండా నేను ఎటువంటి చిన్న తప్పు చేయకుండా డెఫినెట్గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.